గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ ఇంటర్మీడియట్ 1B పబ్లిక్కి వచ్చే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పెడుతున్నాను. ఈ వైర్ ప్రాబ్లం, మ్యాక్సిమం మినిమా వైర్ ప్రాబ్లం, తర్వాత విండో ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మ్యాక్సిమం మినిమా. కిందేమో రెక్టాంగిల్, పైనేమో ఒక సెమీ సర్క్యులర్ ఆర్చ్ మారి పెట్టింటాడు. సో దానికి పెరిమీటర్ ఇస్తాడు. ఓకే, రెక్టాంగులర్ షీట్ ప్రాబ్లము, 80 లెంత్, 30 బ్రెత్, 4 సైడ్స్ 4 కార్నర్స్. సో మనము ఫంక్షన్ LBH వాల్యూమ్ అవుతుంది. తర్వాత ఇది చాలా ఈజీ. 2 పాజిటివ్ ఇంటిజర్స్ x+y 60 అంటాడు, లేకపోతే 15 అంటాడు. స్క్వేర్స్ మ్యాక్సిమం x² + y² మ్యాక్సిమం అంటాడు. ఓకే, నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ అండి. టాంజెన్స్ అండ్ నార్మల్స్లో ఇంపార్టెన్స్ ఖచ్చితంగా వచ్చేది ఇదే. tan θ = m1 - m2 1 + m1 m2. అదొక నేర్చుకుంటే చాలు, గ్యారంటీ. నెక్స్ట్ అదే టాంజెన్స్ అండ్ నార్మల్స్లో x⁴2/3 + y⁴2/3 = a⁴2/3. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ cos³ బేస్ అని కూడా అనుకోవాలి. నెక్స్ట్ డెరివేటివ్లు ఎక్కువసార్లు రిపీట్ అయింది ఈ క్వశ్చనే అండి. sin x / log x, x⁴sin x. ఫస్ట్ ఒకదాన్ని సపరేట్గా, ఇంకోదాన్ని సపరేట్గా లాగ్ అప్లై చేసుకోవాలి. ఇది కూడా అంతే, x⁴tan x, sin x / cos x. ఒకదాన్ని సపరేట్ u అనుకుంటాం, ఇంకోదాన్ని v అనుకుంటాం. రెండింటికి లాగ్ అప్లై చేసి డిఫరెన్షియేట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు రిపీట్ అయింది ఇవే. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్, డిఫరెన్షియేషన్లో సబ్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్. ఇదేమనుకోవాలంటే x² cos 2θ అనుకోవాలి, చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా √1 - x² +√1 - y² వచ్చేసి ఒకదాన్ని సైన్ ఆల్ఫా అనుకుంటాం, ఇంకోదాన్ని సైన్ బీటా అనుకుంటాం. రెండింటినీ సైన్ అనుకోవాలి. సో ఇది కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ DCS GSలో వచ్చే ఏకైక క్వశ్చన్ ఇదే అండి. ఒకటేమంటే L + m + n, ఇంకోటి L² + m² - n². అన్నింటిని ఒకే వేరియబుల్లో కన్వర్ట్ చేసుకుంటాం. L = అని పెట్టుకుంటాం. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్లో వచ్చేది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒకదాన్ని y = 2 లైన్స్ అంటే y m1x, ఇంకోటి m2x. ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, దాని ఏరియా కనుక్కుంటాం. 1 2 3 ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇది హోమోజనైజేషన్ చేయాలి. లాస్ట్లో 1 వస్తుంది కదా, xకి yకి 1తో మల్టిప్లై చేస్తాం, 8కి 1² మల్టిప్లై చేస్తాం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. ఎక్కువ సర్కంసెంటర్ మనకు తెలుస్తుంది, SA SB SC చేసుకున్నాం. అది పాయింట్ లిస్ట్నా చేయొచ్చు, లైన్ లిస్ట్నా చేయొచ్చు. లైన్ లిస్ట్ ఇంటర్సెక్షన్ చేసుకొని చేసుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇదే మనకి ఎక్కువ వచ్చి 7 మార్క్స్. ఇక 4 మార్క్స్ చూసుకుంటే మనకి కింద 72 అని చూసారు. 1 షో దట్ 3 పాయింట్స్ ఈక్వల్ ట్రయాంగిల్ అంటాడు. ఈ పక్క 72 షో దట్ 3 పాయింట్స్ కొలినియర్ అంటాడు. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్ cos θ = a1a2 + b1b2 + c1c2 √a1² + b1² c1² a2² + b2² + c2². చాలా చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్ గ్యారంటీ. నెక్స్ట్ కంటిన్యూటీలో మాత్రము జస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ఇవే ఎక్కువ రిపీట్ అవుతాయంట. లిమిట్ ఫార్ములా వేస్తే సరిపోద్ది, అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మాత్రం చేసుకోవాలి కంటిన్యూటీ కూడా. నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ వాడి మాత్రం అంటే లిమిట్ f(x + h - f(x/h) లిమిట్ h → 0. ఒకే ఒక ఫార్ములా అండి. ప్రతి ఇయర్ ఇదొక క్వశ్చన్ 4 మార్క్స్ గ్యారంటీ ఇస్తున్నాడు. నెక్స్ట్ చూడండి, స్ట్రైట్ లైన్స్లో కొలీనియర్ అని ఇస్తాడు, కాన్కరెంట్. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయింది, ప్రతి ఇయర్ అడుగుతున్నాడు కాన్కరెంట్ అనేసి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, ఓల్డ్ = న్యూ + షిఫ్టెడ్ ఆరిజిన్, ఓల్డ్ కోఆర్డినేట్ = న్యూ కోఆర్డినేట్ + షిఫ్టెడ్ ఆరిజిన్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంటే. నెక్స్ట్ లోకస్ అంటే మనకు తెలిసిందే, ఒక పాయింట్ P x, y అనుకుంటాం. PA + PB = 8. ఆ పక్క స్క్వేరింగ్ చేసుకుంటాం, ఇది ఈజీ. అదే లోకస్ ట్రయాంగిల్ ఏరియా అడుగుతాడు. PAB = 9. సేమ్ అదే క్వశ్చన్ అనుకున్నా, అదే వచ్చింది. సో ట్రయాంగిల్ ఏరియా ఒకదాన్ని x, y అనుకుంటాం, ఇంకో 2 పాయింట్స్ మనకు తెలుసు. ట్రయాంగిల్ 1 2 3 ఫార్ములా వేసుకున్నా కూడా చేసుకోవచ్చు, డెట్ అన్నా వేసుకోవచ్చు. సో ఇదొకటి. నెక్స్ట్ ఈ పక్క రైట్ సైడ్ చూడండి, రేట్ మెజర్లో చాలా ఇంపార్టెంట్. డిస్ప్లేస్మెంట్ ఇస్తాడు, దాన్ని డెరివేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, వెలాసిటీ డెరివేట్ చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది. ఓకే, ఇవే క్వశ్చన్స్ నేర్చుకోండి, ఇవే ఇస్తున్నాడు, ఎక్కువ రిపీట్ అవుతుంది ఇవే. ఇంకోటి డిఫరెన్షియేషన్, ఆ పక్క కొంచెం చిన్నదిగా ఉన్నాయి, కానీ కొంచెం బాగా జూమ్ చేస్తే తెలుస్తుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ వాడు చేయమన్నాడు, ఆల్రెడీ చెప్పేసాను. ఇవి ట్రాన్స్ఫర్మేషన్స్, ఇవి కూడా ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, చేంజ్ ఆఫ్ యాక్సెస్, లోకస్ చెప్పినాను ఆల్రెడీ. PAB 9 అది చెప్పినాను. రేషియో అది కూడా తెలిసిందే, క్రాస్ మల్టిప్లై చేసుకొని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసుకోవాలి. లోకస్ ఏది ఎస్టిమేట్ చేయగలుగుతారు, 4 మార్క్స్ గ్యారంటీ. ఇప్పుడు డిఫరెన్షియేషన్లో 2 మార్క్స్ అండి. UV రూల్ ఒకటి, రీప్లేస్మెంట్. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ కింద చూడండి tan ఇన్వర్స్ ఆఫ్ 2x / 1 - x² కదా, అది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, x = tan θ. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అడుగుతున్నాడు అండి, నార్మల్ ఫామ్ అని అడుగుతున్నాడు, యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ అని అడుగుతున్నాడు, లిమిట్లు ఈ పక్క లిమిట్లు అదే క్వశ్చన్ అడుగుతున్నాడు, e⁴3x - అని అడుగుతున్నాడు. నెక్స్ట్ 3D జామెట్రీ అంటే సెంట్రాయిడ్ కనుక్కోవడం మనకు తెలుసు, కొలీనియర్ అంటే తెలుసు, డిస్టెన్స్ కనుక్కోవాలి, ఇది మనకు తెలిసిందే. ఓకే, సేమ్ డిస్టెన్స్ రావాలి.
నార్మల్ ఫామ్ ఇంతకు ముందు చెప్పాను. ఇంటర్సెప్ట్ ఫామ్ లైన్ ఈక్వేషన్ x/a + y/b = 1. ఈ పక్క e⁻x - 1/x రైట్ సైడ్ ఉంది లిమిట్, అదే అడుగుతున్నాడు ఎక్కువ. డిఫరెన్షియేషన్ ఇంతకు ముందు చెప్పుకున్నాం. కింద చూడండి రైట్ సైడ్ ఈ పక్క మీన్ వాల్యూ థియరంలో వెరిఫై రోల్స్ థియరం అడుగుతున్నాడు. వెరిఫై రోల్స్ థియరం ఇది కూడా అడుగుతున్నాడు. వెరిఫై రోల్స్ థియరం కూడా ఒకసారి 2 మార్క్స్, ప్రతి ఇయర్ 2 మార్క్స్ అడుగుతున్నాడు. ఇది నార్మల్ ఫామ్ చూడండి. ఇది నార్మల్ ఫామ్ అంటే ప్రతి ఇచ్చిన క్వశ్చన్ x cos α + y sin α = p గా మనం రాసుకోవాలి. ఇంతే ఇది. ఓకే, నెక్స్ట్ లిమిట్స్ 2 మార్క్స్ చూడండి. అంటే డైరెక్ట్ లిమిట్ కొన్ని దానికి రన్ చేయొచ్చు, కొన్ని దానికి లిమిట్ డైరెక్ట్గా రన్ చేయలేము. కొన్ని దానికి ఫార్ములాస్ ఉంటాయి. e⁻x/x అంటే 1 అని, e⁻x/x అంటే a అని, sin ax/x అంటే a అని. నెక్స్ట్ సెంటర్ కనుక్కోవడం ఆల్రెడీ చెప్పాను. కొలీనియర్ అంటే డిస్టెన్స్ AB 2√11, BC 3√11, AC 3 అంటే AB + BC AC రావాలి. అంటే రెండు సైడ్ యాడ్ చేసి మూడో సైడ్ రావాలి. ఓకే, సో ఇది కూడా రిపీట్ అయింది. ఫోటో ఆల్రెడీ చూపించినాను. అంటే ఒక్కోసారి కొన్ని క్వశ్చన్ 2కి ఇస్తాడు, 4కి ఇస్తాడు అనమాట. ఇది రిపీట్ అయింది. ఓకే, సో మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడ నేను చెప్పిన క్వశ్చన్సే వస్తాయండి, డ్యామ్ షూర్ వస్తాయి కంపల్సరీ. ఇది కూడా రిపీట్ అయింది. లోకస్ అండి, ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడము, PAB రేషియో, క్రాస్ మల్టిప్లై చేయడము. ఓకే, నార్మల్ ఫాము, ఇవే రిపీట్ అవుతున్నాయి. 2 మార్క్స్ 4 మార్క్స్ అయితే ఇక్కడ నేను చెప్పిన క్వశ్చన్సే రిపీట్ అవుతున్నాయి. ఇవి బాగా నేర్చుకోండి. 75 మార్కులు గ్యారంటీ వస్తాయి. నేను చెప్పిన క్వశ్చన్స్ ఇప్పుడు పెట్టే వీడియోలో ఉన్న క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ నీట్గా నేర్చుకోండి. లేకపోతే గుర్తున్న పెట్టుకొని వెళ్ళిపోండి. రాని వాళ్ళు ఖచ్చితంగా